లేదు సార్, కొంచెం చెయ్యాలి సార్ ఇంకా. క్లియర్ కదా రాజ్ కుమార్? ఎనీ డౌట్స్? నో సార్, క్లియర్ సార్, చేశాను. క్లియర్, ఓకే డన్. ఓకే, సో సెకండ్ మెటీరియల్ ఓపెన్ చేయండి. పేజ్ నెంబర్ 13. కనబడుతుందా స్క్రీను? గైస్ చూడండి, మన సెకండ్ మెటీరియల్లో 13 పేజ్ నెంబర్ ఓపెన్ చేయండి. సర్వీస్ కంపెనీ అండి. సర్వీస్ అంటే ఏంటి గైస్? ఎనీబడి? సర్వీస్ అనేది ఎక్కడెక్కడ జరుగుతుంది? సోమశేఖర్. రెస్టారెంట్ సర్వీసెస్. ఓకే, ఇంకా? బ్యాంక్ సర్వీసెస్. బ్యాంక్స్, ఇంకా మొబైల్ షాప్స్. ఓకే, ఇంకా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్, ఓకే, వెరీ గుడ్. ఇంకా సో స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్, రెస్టారెంట్స్, థియేటర్స్, అక్కడ సర్వీస్ జరుగుతుంది. ఓకే డన్. ఇక్కడ చూడండి, మనకి సర్వీస్ కంపెనీ అనేది ఒకటే అనమాట. దీంట్లో వాళ్ళు 3 lakhs పెట్టి బిజినెస్ అనేది స్టార్ట్ చేశారు. ఇలా ఏప్రిల్ మంత్ నుంచి 31st March వరకు ప్రతి మంత్ బిజినెస్లో ఎక్స్పెన్సెస్ జరుగుతాయి, ఇన్కమ్స్ వస్తాయి, అసెట్స్ కొనడం జరుగుతుంది, డిప్రిషియేషన్ తీయడం జరుగుతుంది. ఓకేనా? అడ్వాన్స్ అమౌంట్ తీసుకోవడం జరుగుతుంది. ఓకేనా? ఎవరైనా మనకి అమౌంట్ ఇవ్వాల్సిన వాళ్ళు ఉన్నా, లేకుంటే మన బిజినెస్ ఎవరికైనా అమౌంట్ ఇవ్వాల్సి ఉన్నా, ఇలాంటి ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా మంత్ వైజ్ మనం పోస్ట్ చేసుకుంటూ వెళ్ళడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ మంత్ వైజ్ మనం ఎక్స్పెన్సెస్ కానీ, ఇన్కమ్స్ కానీ, అసెట్స్ కొనడం కానీ, ఓకేనా, ఇన్కమ్స్ రావడం కానీ, వాటన్నిటిని ఎంటర్ చేసుకుంటూ మంత్ వైజ్ ప్రాఫిట్ అండ్ లాస్ చెక్ చేసుకుంటూ మనం 12 months ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేసుకుంటూ వెళ్తాం. సో 31st Marchలో ప్రొవిజన్ ఎంట్రీస్ని పాస్ చేస్తాం. ఎందుకంటే ఆ 31st Marchలో బ్యాలెన్స్ ఏదైతే ఉందో అది నెక్స్ట్ ఇయర్కి ఓపెనింగ్ బ్యాలెన్స్ కావాలి కాబట్టి అక్కడ మనము కంపెనీని స్ప్లిట్ చేసుకుంటాం. ఓకేనా? సో ఇక్కడ నేను టూ మంత్స్ నేను చూపిస్తాను, రిమైనింగ్ మంత్స్ మీరు చేసుకుంటూ వెళ్ళాలి. ఎక్కడైతే మీకు డౌట్స్ ఉంటాయో వాటిని నేను ముందుగా చెప్తాను, వీటిని ఎలా ఎంటర్ పోస్ట్ చేసుకోవాలనేసి. ప్రతి ప్రాబ్లం కూడా బ్యాక్ ఎండ్లో ప్రాఫిట్ అండ్ లాస్ ఉంటుంది, దానికి సంబంధించి గ్రూప్స్ లెడ్జెస్ ఉంటాయి, ఫంక్షన్ కీస్ కూడా ఉంటాయి. మీరు చెక్ చేసుకుంటూ వెళ్ళచ్చు మీకు డౌట్స్ ఉన్న అక్కడ. ఓకేనా? గమనించి ఇప్పుడు చూడండి, ఇంకా అన్నీ డైరెక్ట్గా క్రియేషన్ చేస్తాను. ఓకేనా? లెడ్జెస్లోకి వెళ్ళి చేసేది ఉండదు, డైరెక్ట్గా ఆ ప్లేస్కి రావడం, క్రియేట్ చేయడం. టాలీ కనపడుతుందా? సార్. కంట్రోల్ వి పేస్ట్, అన్ని షార్ట్ కట్స్ ఉంటాయి. ఇంకా కంట్రోల్ ఏ సేవ్. మనం చేసే సర్వీస్ ఓరియంటెడ్ కాబట్టి మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టి రిమైనింగ్ ఆప్షన్స్ అని నో పెట్టేద్దాం. రిమైనింగ్ అని మనకు అవసరం లేదు. యాక్సెప్ట్ ఆర్ నో సేవ్. ఓకే, డైరెక్ట్గా ఓచర్స్లోకి వచ్చేస్తున్నా. ఓచర్స్లోకి వచ్చి F6లోకి వచ్చి డేట్ మారుస్తున్నాను. జస్ట్ మంత్ డేట్ చాలు, ఇయర్ అవసరం లేదు. ఓకే, 1/4 ఇయరే తీసుకున్నాం, ప్రాబ్లం లేదు. 1/4 ఒక్కసారి డేట్ మార్చుకోండి అంతే, నెలకి. ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఏముంది? భాస్కర్ స్టార్టెడ్ యూనివర్సల్ బిజినెస్ బై బ్రింగింగ్ ఇన్ క్యాష్ 3 lakhs. ఓకే, ఆల్ట్ సి అని ఇవ్వచ్చు, లేదంటే క్రియేట్ క్యాపిటల్ అకౌంట్ 3 lakhs క్యాష్. తర్వాత పెయిడ్ 22,500 క్యాష్ టు పర్చేజ్ ఏ కంప్యూటర్. పేమెంట్ తీసుకోవాలి, క్యాష్ పర్చేజ్ చేస్తున్నారు కాబట్టి. కంప్యూటర్ ఫిక్స్డ్ అసెట్, కంట్రోల్ ఏ సేవ్ 22,500. తర్వాత క్యాష్ డిపాజిట్ 1 lakh ఇన్ HDFC బ్యాంక్. కాంట్రా సి అకౌంట్స్, కంట్రోల్ ఏ సేవ్.
కంట్రోల్ ఏ సేవ్. తర్వాత ఇక్కడ కొత్త లెడ్జెస్ వస్తాయి కొన్ని. ఓకే, పెయిడ్ సెక్యూరిటీ డిపాజిట్ ఫర్ ఆఫీస్ బిల్డింగ్ 25,000 బై చెక్. ఇక్కడ ఆఫీస్ బిల్డింగ్ కోసం మనము సెక్యూరిటీ డిపాజిట్ చేస్తున్నాం 25,000. మనము ఫిక్స్డ్ డిపాజిట్ ఎలా చేస్తాము, ఒక 5 yearsగా 6 yearsగా అంతవరకు వాళ్ళు మనకు డబ్బులు ఇవ్వరు అడిగినా కూడా. అదేవిధంగా ఎస్డి సెక్యూరిటీ డిపాజిట్ చేస్తున్నాం బిల్డింగ్ కోసం 25,000. ఇది మనం డిపాజిట్ అసెట్స్లో తీసుకోవాలి. ఇది కూడా పేమెంట్ వస్తుంది. ఆల్ట్ సి ఎస్డి బిల్డింగ్ డిపాజిట్ అసెట్స్ 25,000 ఎస్ బ్యాంక్. సారీ, ఎస్డి కదా. ఓకే, డన్. తర్వాత ఫిఫ్త్ వన్ చూడండి. పర్చేజ్ ద ఫాలోయింగ్ ఫిక్స్డ్ అసెట్స్ బై పేయింగ్ చెక్. సెల్ ఫోన్, ఫర్నిచర్, ఎయిర్ కండిషనర్, ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్ అన్ని ఫిక్స్డ్ అసెట్స్, అన్ని డెబిట్ చేసి చెక్ క్రియేట్ చేయాలి. ఇవి కూడా పేమెంటే. ఆల్ట్ సి సెల్ ఫోన్, కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ బి పేస్ట్. సో ఇక్కడ ఫిక్స్డ్ అసెట్, కంట్రోల్ ఏ సేవ్ 6,000 మళ్ళీ డెబిట్ చేస్తున్నాను. ఆల్ట్ సి ఫర్నిచర్, కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్, కంట్రోల్ ఏ సేవ్. స్పీడప్, వర్క్ స్పీడప్, ఆల్ట్ సి ఎయిర్ కండిషనర్, కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్, కంట్రోల్ ఏ సేవ్. ఎందుకంటే దాని అండర్లో ఫిక్స్డ్ ఉంది కాబట్టి డైరెక్ట్గా సేవ్ చేస్తున్నాను. ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్, కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్, కంట్రోల్ ఏ సేవ్ 15,000. ఇక్కడ చెక్ అన్నాడు కాబట్టి హెచ్డిఎఫ్సి బ్యాంక్ సేవ్. తర్వాత పెయిడ్ ద టెలిఫోన్ సెక్యూరిటీ డిపాజిట్. మనం ప్రీవియస్ మొబైల్స్ లేనప్పుడు టెలిఫోన్స్ యూజ్ చేసేవాళ్ళం. 3 months ముందే అమౌంట్ పే చేయడం అలా చేసేవాళ్ళం. సో అలాంటిది అనమాట టెలిఫోన్ సెక్యూరిటీ. ఇది కూడా పేమెంటే. టెలిఫోన్ ఎస్డి, ఇది డిపాజిట్ అసెట్స్ తీసుకోవాలి 3,000. తర్వాత స్టేషనరీ పర్చేజ్ రోత్ 12,500 ఫ్రమ్ గ్లోబల్ హౌస్. సో ఇది మనం F7లో పోస్ట్ చేస్తాం. ఆల్ట్ సి స్టేషనరీ రేట్ ఎక్స్పెన్సెస్ 12,500. ఆల్ట్ సి గ్లోబల్. సార్ స్క్రీన్ ఆగిపోతుంది సార్ ప్రతిసారి. కనపడలేదా? కనపడుతుందా జర్నల్? హలో, షో చేస్తుంది సార్. ఓకే కదా? సార్ జర్నల్లో పోస్ట్ చేయాలి. స్టేషనరీ డెబిట్, క్రెడిట్, గ్లోబల్ సెట్టింగ్స్ వస్తుంది. యా, నెక్స్ట్ రిసీవ్డ్ యాజ్ కన్సల్టింగ్ ఫీజ్ 25,000 బై చెక్ ఫ్రమ్ సిల్వర్ సర్వీసెస్. ఇక్కడ ఏది డెబిట్ అవుతుంది, ఏది క్రెడిట్ అవుతుంది? ఎనీబడి? కన్సల్టింగ్ ఫీజ్ 25,000 బై చెక్ ఫ్రమ్ సిల్వర్ సర్వీసెస్, ఏది డెబిట్, ఏది క్రెడిట్? ఎవరైనా చెప్పండి. ఎనీబడి? కన్సల్టింగ్ ఫీజు డెబిట్ అవుతుంది సార్. కన్సల్టింగ్ ఫీజు డెబిట్ అవుతుందా? నామినల్ రూల్ పరంగా డెబిట్ ఏంటి, క్రెడిట్ ఏంటి? ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ ఆర్ డెబిట్ సార్. ఇన్కమ్ అండ్ గెయిన్ క్రెడిట్ సార్ నామినల్ ప్రకారం. మరి కన్సల్టింగ్ ఫీజు ఇన్కమా ఎక్స్పెన్సా? ఇన్కమ్ సార్. ఇన్కమ్ అంటే డెబిట్ ఏది, క్రెడిట్ ఏది? క్రెడిట్ అవుతుంది సార్. అయితే కన్సల్టింగ్ ఫీజు అవుతుంది, క్రెడిట్ అవుతుంది. ఇక్కడ సిల్వర్ సర్వీసెస్ అనేది తీసుకోవచ్చా, తీసుకోకూడదా? రియల్ రూల్ ప్రకారం అయితే మనకి డెబిట్ చేసుకోవచ్చేమో. తీసుకోవచ్చా, తీసుకోకూడదా? సిల్వర్ సర్వీసెస్ ఎనీవన్? అమృత తీసుకోవచ్చా? తీసుకోవచ్చా సిల్వర్ సర్వీసెస్ అనేది?
సరిగ్గా నాకు ఐడియా లేదు సార్. ఓకే. సో ఇక్కడ ఎవరి దగ్గర నుంచి మనం రిసీవ్ చేసుకున్నాం, కన్సల్టింగ్ ఫీజు అంటే అమౌంట్ అని అర్థం. ఎలా తీసుకున్నాం? చెక్కు ద్వారా. ఎవరి నుంచి? సిల్వర్ నుంచి. ఈ సిల్వర్ సర్వీసెస్ అనేది మనము నెరేషన్లో రాసుకోవాలి, బట్ వాళ్ళ పేరు అనేది రాసుకోవాల్సిన అవసరం లేదు. ఓకేనా? సో F6లో పోస్ట్ చేస్తాం. ఓకే సార్. డైరెక్ట్ 25,000. ఎలా అంటే చెక్ ద్వారా. ఇది కావాలంటే నెరేషన్ రాసుకోవచ్చు కింద మనం. ఓకే, సేవ్. తర్వాత నెక్స్ట్ డిపాజిటెడ్ 50,000 క్యాష్ ఇన్ HDFC బ్యాంక్. కాంట్రా తర్వాత స్టేషనరీ Alt C, ink and publishers. Creators, control A, save. తర్వాత డ్రాయింగ్స్ పేమెంట్ Alt C. Capital account 10,500. తర్వాత ఆఫీస్ ఎక్స్పెన్సెస్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 750. కంప్లీట్. ఎస్కేప్. మీరు చేసింటనే చూడాలంటే డే బుక్లో ఉంటాయి. ఓకే, తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ Alt F1 ఎక్స్పాండ్. సో ఎక్స్పెన్స్ కంటే ఇన్కమ్ మనకు 25,000 ఉంది. 25,000లో 19,250 వెళ్ళిపోతే మనకి నెట్ ప్రాఫిట్ ఎంత వచ్చింది? 5750 వచ్చింది. ఓకే, సో మెటీరియల్ వెళ్ళి బ్యాక్ చూద్దాం. పేజీ నెంబర్ 19 చూడండి. 5750 వచ్చిందా? ఓకే, నెక్స్ట్ మంత్ ఏప్రిల్ అయిపోయింది, మే. జస్ట్ మంత్కి ఒకసారి డేట్ మారిస్తే చాలు. ఎస్కేప్, పేమెంట్ డేట్ 15. ఆల్ట్ వచ్చింటే వస్తే అవసరం లేదు, కొత్తగా వచ్చింటే ఏమన్నా మనం కొత్తగా క్రియేషన్ చేసుకోవాలి. ఇంక్ అండ్ పబ్లిషర్స్ ముందుగా మనం F7లో పోస్ట్ చేసాం, డబ్బులు ఇవ్వలేదు వాళ్ళు మనకి, ఇప్పుడు ఇస్తున్నారు కాబట్టి అది 0 అయిపోతుంది. మంత్కు డేట్ మార్చండి. ఆఫీస్ రెంట్ Alt C. కొత్తగా వచ్చింటే క్రియేషన్ చేసుకోండి. ఆఫీస్ రెంట్ 2,500. salaries Alt C. $10400. రెండు ఎక్స్పెన్సెస్ కాబట్టి రెండు డెబిట్ చేస్తున్నాను. సో తర్వాత చెక్ అంటే HDFC బ్యాంక్. తర్వాత టెలిఫోన్ బిల్ Alt C. డైరెక్ట్ ఎక్స్పెన్స్ 1250 మళ్ళీ డెబిట్ చేస్తున్నాను. కన్వెయన్స్ బిల్ క్యాష్. తర్వాత చెక్ పెయిడ్ 12,500 టు గ్లోబల్ హౌస్. ఇది కూడా పేమెంటే 12,500. చెక్ అంటే HDFC బ్యాంక్. తర్వాత ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ పేమెంట్. ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ అన్నా, ఎలక్ట్రిసిటీ ఎక్స్పెన్స్ అన్నా, ఎలక్ట్రిసిటీ బిల్ అన్నా ఒకటే. టెలిఫోన్ బిల్ అన్నా, టెలిఫోన్ ఎక్స్పెన్స్ అన్నా, టెలిఫోన్ ఛార్జెస్ అన్నా ఒకటే. ఓకేనా? మధ్య మధ్యలో ఈ పేర్లు 3 రకాలు వస్తాయి, కానీ ఒకటి తీసుకోండి. Alt C.
ఇండైరెక్ట్ డెబిట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఆఫీస్ ఎక్స్పెన్స్ ఆల్రెడీ కదా 50 క్యాష్. నెక్స్ట్ రిసీవ్డ్ 15,000 యాజ్ కన్సల్టింగ్ ఫీజ్ F6. ఇక్కడ చూడండి ఒమేగా టెక్ అని తీసుకోవచ్చా? తీసుకోవాల్సిన అవసరం లేదు. రిసీవ్డ్ 15,000 యాజ్ కన్సల్టింగ్ ఫీజ్ ఇన్ క్యాష్ ఫ్రమ్ ఒమేగా ఇన్ఫోటెక్. ఒమేగా ఇన్ఫోటెక్ అనేది మనం నెరేషన్ రాసుకుంటాం, బట్ ఇక్కడ క్యాష్ తీసుకోవాలి. మళ్ళీ కన్సల్టింగ్ ఫీజ్ ఇక్కడ కూడా సిటీ సర్వీసెస్ అనేది మనం తీసుకోవాల్సిన అవసరం లేదు, నెరేషన్ రాసుకోవచ్చు. డ్రాయింగ్స్ అంటే పేమెంట్. ఓకే ఓకే ఈ మంత్ వెళ్ళి ప్రాఫిట్ అండ్ లాస్ చూద్దాం. ఎంత వచ్చింది ఇక్కడ? 29690. బ్యాక్ ప్రాఫిట్ అండ్ లాస్ ఆల్ట్ F1 ఎక్స్పాండ్ వచ్చిందా? 29690. ఇలా మంత్ చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే ఇప్పుడు ఇక్కడ 2 months ప్రాఫిట్ అండ్ లాస్ ఉంది. నేను ఏప్రిల్ మంత్ మాత్రమే చూడాలి అంటే ఏం చేయాలి? ఆల్ట్ F2 ఇవ్వాలి. ఇక్కడ ఆల్ట్ F2 ఇచ్చి ఫ్రమ్ 14 కింద 14 ఇస్తే ఓన్లీ ఒక మంత్దే చూపిస్తుంది. 2 months రావాలి అంటే ఆల్ట్ F2 ఇచ్చి 14 కింద 15 ఇవ్వాలి. ఇస్తే 2 months ప్రాఫిట్ అండ్ లాస్ చూపిస్తుంది. ఎస్కేప్. డే బుక్లో వెళ్తున్నా. ఇక్కడ మే మంత్ ట్రాన్సాక్షన్స్ మాత్రమే కనబడుతున్నాయి. ఇక్కడ 2 నెలల ట్రాన్సాక్షన్స్ కనిపించాలి డే బుక్లో. ఆల్ట్ F2 ఇచ్చేసి ఇక్కడ 14 కింద 15 ఇస్తే 2 నెలల ట్రాన్సాక్షన్స్ కళ్ళ ముందుకు వస్తాయి. లేదు ఏప్రిల్ మంత్ ట్రాన్సాక్షన్సే కావాలి, ఆల్ట్ F2 ఇచ్చేసి 14 ఇవ్వాలి. 14 ఇస్తే 1 నెల ట్రాన్సాక్షన్సే వస్తాయి. ఇప్పుడు నాకు మే మంత్ది కావాలి, ఆల్ట్ F2 15 ఇస్తే మే మంత్ ట్రాన్సాక్షన్స్ మాత్రమే మన కళ్ళ ముందుకు కనబడతాయి. ఇలా మనము తీసుకుంటాం. ఓకే ఈ విధంగా రిమైనింగ్ మంత్స్ అన్ని మీరు చేయాలి. ఎక్కడెక్కడ డౌట్స్ వస్తాయో ముందే చెప్తాను, వీలైతే పక్కన రాసుకోండి. ఓకే మే మంత్ అయిపోయింది కదా. ఇక్కడ చూడండి 21 డౌట్ ఉందా ఏమైనా? ఒకసారి చూడండి 21 ఏమైనా డౌట్ ఉందా? ఓకే 22 చూడండి. రిసీవ్డ్ an invoice for 5,500 from రాజ్ ట్రావెల్స్ ఫర్ క్యాబ్ హైరింగ్ ఛార్జెస్. ఇది మనం F7లో పోస్ట్ చేసుకోవాలి. రాజ్ ట్రావెల్స్ నుంచి మన బిజినెస్ ఒక క్యాబ్ హైరింగ్ తీసుకుంది 5,500కి. అంటే వాళ్ళ దగ్గర నుంచి మనం తీసుకున్నాం కానీ సర్వీసు, కానీ డబ్బులు ఇవ్వలేదు. కాబట్టి దాన్ని మనం ఎక్కడ పోస్ట్ చేసుకుంటాం? F7లో పోస్ట్ చేసుకుంటాం. ఓకేనా? మీరు మంత్ వైజ్ ఇచ్చుకోండి, నేను జస్ట్ F7 ఇస్తున్నాను. ఆల్ట్ C క్యాబ్ హైరింగ్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ శాలరీ రావట్లేదు సార్. అనుకుంటున్నా గైస్. ఓకేనా? F7లో పోస్ట్ చేసుకోవాలి. డెబిట్ క్యాబ్ హైరింగ్, క్రెడిట్ రాజ్ ట్రావెల్స్. ఆల్ట్ C. క్రెడిటర్స్. ఇలా F7లో పోస్ట్ చేసుకోవాలి. ఎందుకోసం? మనం వాళ్ళ దగ్గర సర్వీస్ తీసుకున్నామే కానీ డబ్బులు ఇవ్వలేదు, అందుకని మనం F7లో పోస్ట్ చేస్తాం. ఓకే తర్వాత నెక్స్ట్ వన్. ఓకే ఇంకా 23 ఓకే చేస్తారు, 24 చేస్తారు, 25 చూడండి శాలరీ అడ్వాన్స్. సో శాలరీ అడ్వాన్స్ అనేది మనం అండర్లో కరెంట్ అసెట్స్ తీసుకుంటాము, పేమెంట్లో పోస్ట్ చేస్తాము. పేమెంట్ ఆల్ట్ C శాలరీ అడ్వాన్స్ కరెంట్ అసెట్స్ 3,000. నెక్స్ట్
ఇంకా డ్రాయింగ్స్ అంటే పేమెంట్, ఎలక్ట్రిసిటీ బిల్లు, ఆఫీస్ ఎక్స్పెన్స్ పేమెంట్. ఓకే డన్, అవి ఓకే. నెక్స్ట్ జూలైలో చూడండి, రైజ్డ్ అండ్ ఇన్వాయిస్ 65,000 ఆన్ ఆల్ఫాటెక్ ఫర్ కన్సల్టింగ్ ఫీజ్. ఇప్పుడు ఆల్ఫాటెక్ అనే వాళ్ళు మన దగ్గర టాలీ నేర్చుకుని వెళ్ళారు, కానీ డబ్బులు ఇవ్వలేదు. సో అందుకోసం మనం ఏం చేసాం, ఇన్వాయిస్ని రైజ్ చేసాం. అంతే, వాళ్ళు డబ్బులు ఇచ్చేంత వరకు మనం ఎక్కడ పోస్ట్ చేసుకుంటాం, F7లో పోస్ట్ చేసుకుంటాం. కాబట్టి ఆల్ఫాటెక్ అండర్లో సండ్రీ డెప్టార్స్ తీసుకోవాలి. ఓకే, రైజ్డ్ F7 ఆల్ట్ సి ఆల్ఫాటెక్ క్రియేటర్స్ 2000 కన్సల్టింగ్ ఫీజ్. తర్వాత ప్రీపెయిడ్ మెగాజిన్ సబ్స్క్రిప్షన్, ఇది మనం పేమెంట్లో తీసుకున్నాం. ఆల్ట్ సి. ఇప్పుడు మనకు నెల నెల పేపర్ వస్తుంది చూడండి, ఓకేనా. కరెంట్ అసెట్ నెల నెల మనకి పేపర్ వేసి వెళ్తూ ఉంటారు, దానికి సంబంధించి అనమాట 2400. ఎందుకంటే HDFC బ్యాంక్. తర్వాత చూడండి, శాలరీస్ 12,000, అడ్వాన్స్ 3,000. ఆల్రెడీ పైన అడ్వాన్స్ 3,000 తీసుకున్నారు. ఇప్పుడు ఆ అమౌంట్ కట్ చేసుకొని రిమైనింగ్ అమౌంట్ మనం వాళ్ళకి ఇస్తాం. పేమెంట్ శాలరీస్ ఇక్కడ 12,000, క్రెడిట్ శాలరీ అడ్వాన్స్ 3,000, రిమైనింగ్ బ్యాంక్. ముందు అడ్వాన్స్ తీసుకున్నాడు కదా, ఇప్పుడు అతనికి 12,000లో 3,000 కట్ చేసుకొని రిమైనింగ్ 9,000 అతనికి మనకి ఇస్తాం శాలరీ. ఇలా ఎంటర్ చేసుకోవాలి. ఎవరైనా మన దగ్గర శాలరీ అడ్వాన్స్ ముందుగానే తీసుకొని ఉంటే మనం ఈ విధంగా ఎంటర్ చేస్తాం. ఓకే, సేవ్. తర్వాత నెక్స్ట్, ఇవన్నీ నార్మల్. ఇంకా ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్. మనం కంపెనీకి ఏ కంపెనీ స్టార్ట్ చేసామంటే ఇన్సూరెన్స్ అనేది కంపల్సరీ అవసరం. ఆల్ట్ సి పేమెంట్లో పోస్ట్ చేసుకోండి. కరెంట్ అసెట్స్ కిందకి వస్తుంది. ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ 6,000 HDFC బ్యాంక్. తర్వాత ఇది నార్మలే, రిసీవ్డ్ 30,000 ఇన్ క్యాష్ యాజ్ కన్సల్టింగ్ ఫీజ్ ఫ్రమ్ వరల్డ్ ఎక్స్ మల్టీమీడియా. ఎక్స్ మల్టీమీడియా అవసరం, తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా రెంట్ ఇవన్నీ ఓకే, ఇవి ఓకే. 40 చూడండి, రైజ్డ్ అండ్ ఇన్వాయిస్ 50,000 ఆన్ మీడియా లైవ్ ఫర్ కన్సల్టింగ్ ఫీజ్. సో మీడియా లైవ్ వాళ్ళు మన దగ్గర వచ్చి టాలీ నేర్చుకుని వెళ్ళారు, కానీ డబ్బులు ఇవ్వలేదు. వాళ్ళు మనకి ఇవ్వాలి కాబట్టి మనం F7లో పోస్ట్ చేస్తాం దాన్ని. ఫస్ట్ ఇవ్వాల్సిన వాళ్ళు కాబట్టి ఆల్ట్ సి. సండ్రీ డెప్టార్స్ 50,000, ఇక్కడ కన్సల్టింగ్ ఫీజ్. నెక్స్ట్, సో అప్పుడు ఏం చేశారు వాళ్ళు, మీడియా లైవ్ పెయిడ్ 20,000 ఇన్ క్యాష్, 28,000 బై చెక్ అండ్ సెటిల్ ద బిల్ అన్నాడు. వాళ్ళు ఇవ్వాల్సింది 50,000, కానీ క్యాష్ 20,000, చెక్ 28,000 ఇచ్చారు. ఇంకా 2,000 ఇవ్వలేదు. సెటిల్ ద బిల్ అన్నారు. ఆ 2,000 మనకు నష్టమేగా, అది డిస్కౌంట్ కింద చూపించుకోవాలి. F6లోకి వెళ్దాం. మీడియా లైవ్ 50,000, తర్వాత క్యాష్ 3,000, 8,000, Alt C, discount allowed, direct expense 2,000. ఇలా తీసుకోవాలి. ఓకేనా, ఈ విధంగా తీసుకోవాలి. సరే, ఇవన్నీ నార్మల్. ఇంకా సెప్టెంబర్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయేమో. సెప్టెంబర్ ఈ 15 days ఇవన్నీ వదిలేయండి, అవసరం లేదు. మధ్య 23 days అలాంటివి వచ్చినా వదిలేయండి. అక్టోబర్ చూడండి, అక్టోబర్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయేమో. ఇవన్నీ నెల నెల డేట్లు మార్చుకుంటూ నెల నెల చేసుకుంటూ వెళ్ళాలి.
ఒక మంత్కి ఒకసారి డేట్ మార్చుకొని ట్రాన్సాక్షన్ పోస్ట్ చేసి వెళ్ళాలి. నవంబర్ మంత్. ఓకే, ఇక్కడ చూడండి 63 రైజ్డ్ అండ్ ఇన్వాయిస్ అన్ త్రిశూల్ కంపెనీ ఫర్ కన్సల్టింగ్ ఫీజ్ 27,500. వాళ్ళు మనకు డబ్బులు ఇవ్వాలి. సో వాళ్ళు ఇచ్చారు, ఒక చెక్ ద్వారా ఇచ్చారు. అది ఏమైంది, బౌన్స్ అయింది. ఎలా ఎంటర్ చేయాలి చూడండి. ఫస్ట్ 63 ఎంటర్ చేస్తున్నాను. F7 Alt C త్రిశూల్ కంట్రీ డెప్టర్స్ 27,500. ఇక్కడ కన్సల్టింగ్ ఫీజ్ సేవ్. తర్వాత రిసిప్ట్లో వేసేసుకోండి. రిసిప్ట్ కంపెనీ 27,500. ఎలా అంటే చెక్ ద్వారా HDFC బ్యాంక్. F7 పోస్ట్ చేసాం, 64 F6 పోస్ట్ చేసాం. 65 చూడండి, అది మనం రిసీవ్ చేసుకున్నా కూడా బ్యాంక్ ఏం చేసింది, ఇంటిమేట్ చేసింది ఎవరికి, త్రిశూల్ కంపెనీకి. అరే బాబు అది బౌన్స్ అయిపోయింది అనేసి. అంటే అతను మనకి ఇంకా పెండింగ్ ఉందనేది అర్థం. అతను ఇచ్చాడు, అది మనం వెళ్ళి మన బ్యాంక్కి వెళ్ళి మార్చుకుంటే అది బౌన్స్ అయిపోయింది, మనకు రానట్టే లెక్కన. అది మళ్ళీ మనం ఏం చేయాలి, పేమెంట్లో వెళ్ళాలి. పేమెంట్లో వెళ్ళి మళ్ళీ ఇవ్వాల్సినట్టుగా, ఇది ముందు 0 అయిపోయింది కదా, మళ్ళీ ఇవ్వాల్సినట్టుగా మళ్ళీ F5లో పోస్ట్ చేసుకోవాలి. మళ్ళీ అమౌంట్ యాజ్ ఇట్ ఈస్గా 27,500 మళ్ళీ మనకి ఇవ్వాల్సిందే. కానీ ఎంత ఇచ్చాడు, 12,500 ఇచ్చాడు. కాబట్టి ఇది మళ్ళీ రిసిప్ట్లో పోస్ట్ చేసుకుంటాం. కంపెనీ 12,500. పోస్ట్ చేస్తాం. ఎప్పుడైనా మన చెక్ బౌన్స్ అయిందంటే ఈ విధంగా పోస్ట్ చేసుకోవాలి మీరు. ఓకేనా, చూసుకోండి. తర్వాత డిసెంబర్లో చూడండి, ఏమైనా డౌట్స్ ఉన్నాయేమో. ఇక్కడ ఆఫీస్ ఎక్విప్మెంట్ అన్నాడు కదా, ఇది అసెట్ బిజినెస్కి. F7లో పోస్ట్ చేయాలి. Alt C Ctrl V ఫిక్స్డ్ అసెట్ 12,000. ట్రాన్స్ఫార్మ్ టెక్ Ctrl C Ctrl V. ఇక్కడ వచ్చేసి సన్రీ క్రెడిటర్స్. ఇలా ఓకే. జనవరిలో చూడండి, ఏమైనా డౌట్స్ ఉన్నాయేమో. జనవరి రిపీటెడ్ అవే వస్తూ ఉంటాయి, కొత్త టైం రావు. రిసీవ్డ్ ఏ స్టేట్మెంట్ ఫ్రమ్ బ్యాంక్, చెక్ బుక్ ఛార్జెస్ పేమెంట్. అప్పుడప్పుడు బ్యాంక్ వాళ్ళు మన దగ్గర డబ్బులు కట్ చేస్తూ ఉంటారు మన అకౌంట్ నుంచి. ఓకేనా, చెక్ బుక్ ఛార్జెస్ లేదంటే బుక్ ఛార్జెస్. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 500 HDFC బ్యాంక్. ఎంటర్ చేసుకోవాలి. తర్వాత ఫిబ్రవరి, ఇవన్నీ సేమ్ రిపీటెడే, కొత్త టైం రావు. మార్చ్. ఓకే, ఇంతవరకు మీరు చేయాలి. టుమారో ప్రొవిజన్ ఎంట్రీస్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా చేయాలనేసి. ప్రొవిజన్ ఎంట్రీస్ ఎలా చేయాలి, కంపెనీ స్ప్లిట్టింగ్ ఎలా చేయాలనేది టుమారో క్లాస్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, ఓకేమా. ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇంకా? ఇవే మనకి చాలా డెప్త్ నాలెడ్జ్ ఇచ్చేటివి. సెకండ్ మెటీరియల్ చాలా డెప్త్ నాలెడ్జ్ ఇస్తుంది మనకి. ఇదే బాగా నేర్చుకోవాలి మీరు. ఇవి రియల్ టైంకి దగ్గరగా ఉంటాయి. ఓకేనా, ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ఎనీ డౌట్స్? అమృత, రాజ్ కుమార్, సోమశేఖర్. సార్ ప్రాక్టీస్ చేస్తాం సార్. సెకండ్ మెటీరియల్ బాగా చేయండి. ఇవే చాలా ఇంపార్టెంట్ కిందకి వస్తాయి. ఓకే సార్. ఓకేనా, సో అది డన్. గుడ్ నైట్. Okay, sir. Good night.